మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మత్స్యకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వేట నిషేధ పరిహారం వెంటనే ఇవ్వాలని కోరారు. అలాగే మార్కెట్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా కాకినాడలోని మత్స్య మార్కెట్లలో జెండాను సంఘం జాతీయ కార్యవర్గ సభ్యురాలు రమణి ఆవిష్కరించారు. మత్స్యకారుల ఉపాధి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమల వల్ల మత్స్య సంపద నాశనం అవుతోందని పేర్కొన్నారు. వరుస తుఫాన్ల వలన వేట లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని రమణి మండిపడ్డారు. జెండా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మొట్టమొదటిగా ఈ కాకినాడ చిన్న మార్కెట్ నందు జెండా ఆవిష్కరణ సంఘం నాయకులు సత్యనారాయణ గారు అలాగే మార్కెట్ నుంచి ఎగరేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మత్స్యకారుల స్థితిగతులు చాలా దారుణమైన పరిస్థితుల్లో నెట్టబడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల సముద్ర